బీహార్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. బీహార్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 60.4% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. బీహార్ ఓటింగ్ సరళి పర్సంటేజ్కి సంబంధించి మరింత సమాచారం విశ్లేషణ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెప్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి బీహార్లో ఓటింగ్ ఏ విధంగా జరుగుతోంది? 3 గంటల వరకు 60% ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం ఏ మేరకు ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ, అప్డేట్ అందించండి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అలానే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ కు ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మారినటువంటి ఎన్నికని చెప్పొచ్చు. వీరిద్దరికి నాయకులకు కూడా ఒక కీలకమైనటువంటి ఎన్నికలు ఈసారి జరగబోతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 2 కూటమిలుగా అటు ఎన్డీఏ, మహాగఠబంధన్ పోటీ పడుతున్నటువంటి బీహార్ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరికొన్ని నిమిషాల్లోనే రెండో విడత పోలింగ్ కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాల్లో రెండో విడత పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. సో తొలి విడత సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం 121 స్థానాలకు జరిగింది. అప్పుడు కేవలం 65% మాత్రమే నమోదైంది. సో ఇవాళ ఒకసారి పరిశీలిస్తే ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. పోలింగ్ పర్సంటేజీ స్పష్టంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు అధికారికంగా 3 గంటల వరకు వచ్చినటువంటి లెక్కలను చూస్తే 60% పోలింగ్ నమోదైంది. అంటే మిగిలినటువంటి వ్యవధిలో ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారికంగా ఈసీ అప్డేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దాని ప్రకారం 3 గంటలకే ఈ పర్సంటేజీ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపు 70% వరకు ఈ పోలింగ్ పర్సంటేజీ నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. 6 గంటల వరకు అధికారికంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం సెన్సిటివ్ ప్రాంతాలు అంటే ప్రధానంగా చూసినప్పుడు కొన్ని బార్డర్ ఏరియాస్లో కావచ్చు, కొన్ని అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాల్లో 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మిగిలినటువంటి చోట మాత్రం 6 గంటలకు ముగుస్తుంది. 6 గంటలకు కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉంటారో వారందరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి బీహార్ ఎన్నికల్లో మొదటి విడత కన్నా ఈసారి రెండో దఫా పోలింగ్ పర్సంటేజీ పెరుగుతోందనేది స్పష్టంగా తెలుస్తోంది. పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజీ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఓటర్లు, ముఖ్యంగా ఇటు నేపాల్ కావచ్చు, ఈ బోర్డర్లో అలానే ఎక్కువ మంది మైనారిటీసు, ఇతర వర్గాలు ఉండేటువంటి అనేక ప్రాంతాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు, పెరిగిపోతున్నటువంటి పోలింగ్ పర్సంటేజీ ఎవరికి అడ్వాంటేజ్గా మారబోతోందనేది కూడా ప్రస్తుతం బీహార్లో తలపండిన నేతలను కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం బీహార్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ సరళి పైన కూడా మనం ఢిల్లీ నుంచి సతీష్, మా ప్రతినిధి, బీహార్ సంబంధించినటువంటి ఎన్నికలను కూడా ఫాలో అవుతున్నారు. వారి నుంచి కూడా మనం అప్డేట్